మనం అయస్కాంతత్వము ద్రవ్యం అనేటువంటి చాప్టర్ గురించి నేర్చుకుందాం. ఈ అయస్కాంతత్వం అనేటువంటి చాప్టర్లో మనం పరిశీలించినట్లయితే అయస్కాంతం అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, పూర్వం గ్రీస్, టర్కీ వంటి దేశాల్లో గొర్రెలను కాసేటటువంటి కాపర్లు వాళ్ళు సంచరించే ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు నడవడం అనేటువంటిది కష్టంగా ఉంటూ ఉందన్నమాట. ఎందుకు అలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఒకరినొకరు తరచూ చర్చించుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే, వాళ్ళు ధరించేటువంటి ఆ చెప్పులు చెక్కలతో తయారు చేయబడి ఆ చెప్పులకి మేకులు కొట్టడం వలన అవి ధరించినటువంటి వాళ్ళు కొండలపైన కొన్ని ప్రదేశాల్లో నడవడం కష్టంగా ఉంటుంది. కారణం ఏంటంటే, ఆ చెప్పులకు ఉన్నటువంటి మేకులని భూమి అనగా కొండ ఉన్న ప్రదేశాల్లో ఆకర్షిస్తూ ఉంది. అలా ఆకర్షించడానికి కారణం ఏంటంటే, ఏమని చెప్పుకుంటున్నారు అంటే, అక్కడ ఏదో జరుగుతుంది అని భావించేవాళ్ళు. కాలక్రమంలో సైన్స్ ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో, సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత దానిని ఏమని చెప్పారు అంటే, అయస్కాంతం అనేటువంటి ధర్మం ఉంటుంది. ఆ అయస్కాంతం అనే ధర్మం వలననే కేవలం భూమి ఆ ఇనప ముక్కల్ని లేదా మేకుల్ని ఆకర్షిస్తుంది అని చెప్పారు. ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోయేటువంటిది అయస్కాంతము, దాని స్వభావం గురించి నేర్చుకుంటాము, మరియు భూ అయస్కాంత సహజ లక్షణాల గురించి కొన్ని నేర్చుకుంటాము. భూమి అనేది కూడాను ఒక పెద్ద అయస్కాంతంలాగా పనిచేస్తుందని మనకు తెలుసు. ఎందుకు అలా పనిచేస్తుంది అంటే, భూమిని 3 పొరలుగా వేరు చేస్తూ ఉంటారు. ఆ 3 పొరల్లో మొట్టమొదటి పొరని క్రస్ట్, రెండవ పొరని మ్యాంటల్, మూడవ పొరని కోర్ అంటాం. అంటే భూ ప్రావారము, మ్యాంటల్ మరియు అంతర్భాగం అని. భూ అంతర్భాగంలో పరిశీలించినట్లయితే నికెల్ అయాన్లు ద్రవ రూపంలో భూమి ఎలా భ్రమణం చెందుతుందో ఆ భ్రమణంతో పాటు ఈ ద్రవ రూపంలో ఉన్న అయాన్లు కూడాను సంచరిస్తూ ఉంటాయి. ఇలా సంచరించే క్రమంలో మరి భూమికి అయస్కాంత స్వభావం ఉంటుంది అని చెప్పారు. మనం క్రితం చాప్టర్లో ఏం నేర్చుకున్నాము అంటే, విద్యుత్ క్షేత్రాల గురించి, ఆవేశాల గురించి నేర్చుకున్నాం. అక్కడ ఎలా నేర్చుకుంటాము, ఆవేశాలు 2 రకాలుగా ఉంటాయని, ఆ 2 రకాలు, ఒకటి ధనావేశము, రెండవది రుణావేశం అని చెప్పేసి, ఏవైనా 2 ధనావేశాలని ఒకదానికొకటి సమీపంగా ఉంచినట్లయితే అవి 2 పరస్పరం వికర్షించుకుంటాయి. లేదు 2 కూడా రుణావేశాలు ఉంచినా అవి 2 కూడాను పరస్పరం వికర్షించుకుంటూ ఉంటాయి. తర్వాత ఒక ధనావేశాన్ని ఒక రుణావేశాన్ని సమీపంగా ఉంచినట్లయితే అవి 2 కూడాను పరస్పరం ఆకర్షించుకుంటాయి. అక్కడేం చెప్తాము, సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి, విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. ఇదే విధముగా అయస్కాంతాలను మనం పరిశీలించినట్లయితే అయస్కాంతాల్లో 2 రకాలైన ధ్రువాలు ఉంటాయి. ఒకటి ఉత్తర ధ్రువము, రెండవది దక్షిణ ధ్రువము. ఈ 2 దక్షిణ ధ్రువాలను సమీపంగా ఉంచితే అవి కూడా ఏం జరుగుతూ ఉంటాయి, పరస్పరం వికర్షించుకుంటూ ఉంటాయి. ఈ 2 ఉత్తర ధ్రువాలు. ఈ ఉత్తర ధ్రువాలు రెండింటినీ కూడాను దగ్గరగా ఉంచినట్లయితే అవి కూడాను మరలా వికర్షించుకుంటూ ఉంటాయి. అదే పరిస్థితుల్లో ఈ దండయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువము, ఈ దండయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువాన్ని దగ్గరగా ఉంచినట్లయితే అవి 2 పరస్పరం ఆకర్షించుకుంటాయి. అంటే ఏమని చెప్పుకోవచ్చు,
సజాతి ధ్రువాలు వికర్షించుకుంటే విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అనే విషయాన్ని మనం ఈ చాప్టర్లో గుర్తుపెట్టుకుందాం. సజాతి ధ్రువాలు అంటే 2 దక్షిణ ధ్రువాలు కావచ్చు, 2 ఉత్తర ధ్రువాలు కావచ్చు. ఈ 2 పరస్పరం వికర్షించుకుంటాయి. అదే 2 కూడాను ఒక ఉత్తర ధ్రువము ఒక దక్షిణ ధ్రువము అలా అయినట్లయితే 2 పరస్పరం ఆకర్షించుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. రైట్, మనకి ఆ చాప్టర్లో ఏం చదువుతామంటే అయస్కాంత క్షేత్ర రేఖలు ఎలా ఉంటాయో అదేవిధంగా విద్యుత్ క్షేత్ర రేఖలను కూడా చదువుకుంటాం. విద్యుత్ క్షేత్ర రేఖ అంటే ఏం చెబుతాము? ఒక విద్యుత్ ఆవేశం చుట్టూ దాని ప్రభావం ఎంత మేరకు ఉంటుందో దానిని విద్యుత్ క్షేత్రం అని, ఒక విద్యుత్ క్షేత్రంలో ప్రమాణ ధనావేశాన్ని ఉంచినట్లయితే ఆ ధనావేశం ప్రయాణించే మార్గాన్ని విద్యుత్ క్షేత్ర రేఖ అంటారు. విద్యుత్ క్షేత్ర రేఖ అంటారు. ఈ విద్యుత్ క్షేత్ర రేఖలను మనం పరిశీలిస్తే అన్ని క్షేత్ర రేఖలు ధనావేశం నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం బాణం గుర్తుతో సూచించాము. అదే రుణావేశం దగ్గర మనం పరిశీలించినట్లయితే అన్ని క్షేత్ర రేఖలు ఒకచోటే ప్రోగవుతూ ఉంటాయి. అంటే ఇక్కడేమో అపసరణం చెందితే ఇక్కడ అభిసరణం చెందుతూ ఉంటాయి అన్నమాట. ఇదే విధంగా మనము డైపోల్కి గీసినట్లయితే విద్యుత్ ద్విధ్రువానికి గీసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. విద్యుత్ ద్విధ్రువానికి అయినట్లయితే ఆ విద్యుత్ క్షేత్ర రేఖలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం అయస్కాంతం గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి అయస్కాంతం అంటే ఏంటో చూద్దాం. ఏదైనా అయస్కాంతంలో 2 ధ్రువాలు ఉంటాయి అనగా ధ్రువాలు ఎప్పుడు కూడా జంటగానే ఉంటాయి. ఒక ఉత్తర ధ్రువము ఒక దక్షిణ ధ్రువం అనేది ఉండదన్నమాట. అయితే అయస్కాంత క్షేత్రము అంటే ఏంటి మనం నేర్చుకుందాం. అయస్కాంత క్షేత్రము ఒక అయస్కాంతం చుట్టూ దాని ప్రభావం ఎంత మేరకు ఉంటుందో ఆ ప్రదేశాన్ని అయస్కాంత క్షేత్రం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక దండాయస్కాంతంగా నేను భావిస్తే ఈ బోర్డు అనేటువంటిది అయస్కాంత క్షేత్రం అనుకుంటాను. ఎందుకు? ఇక్కడ అయస్కాంతం ఉంచినప్పుడు నేను వేరొక చిన్న పిన్నును లేదా చిన్న మేకును తీసుకొచ్చి బోర్డు తలానికి బయట ఉంచినట్లయితే ఆ పిన్ను అక్కడే ఉంది. బోర్డు తలము లోపల ఉంచినట్లయితే ఏం చేస్తుంది? ఈ దండాయస్కాంతం ఆ పిన్నుని తన వైపుకి ఆకర్షిస్తూ ఉంటుంది. అనగా ఈ ప్రదేశం అంతా అయస్కాంత క్షేత్రం. ఒక అయస్కాంతం చుట్టూ దాని ప్రభావం ఎంత మేరకు ఉంటుందో ఆ ప్రదేశాన్నే అయస్కాంత క్షేత్రం అంటాం. అయస్కాంత క్షేత్రరేఖ. అయస్కాంత క్షేత్రరేఖ అంటే ఒక అయస్కాంత క్షేత్రంలో ఉంచిన ప్రమాణ ఉత్తర ధ్రువం ప్రయాణించే మార్గాన్నే అయస్కాంత క్షేత్రరేఖ అంటాం. అయస్కాంత క్షేత్రంలో ఉంచినటువంటి ప్రమాణ ఉత్తర ధ్రువం ప్రయాణించే మార్గాన్ని అయస్కాంత క్షేత్రరేఖ అని అంటాం అన్నమాట. మనం గుర్తుపెట్టుకుందాం ఈ విషయాన్ని. అయస్కాంత క్షేత్ర రేఖలు ఉంటాయి, విద్యుత్ క్షేత్ర రేఖలు ఉంటాయి. ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఒక కంపారిజన్లో మనం నేర్చుకున్నట్లయితే ఇవి గుర్తుపెట్టుకోవడం సులభంగా ఉంటుంది, లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని కంపారిజన్లో గుర్తుపెట్టుకుందాం. ఈ రెండింటి కలిపి ఉమ్మడిగా ఒక చిన్న పాయింట్ నేర్చుకుందాం. అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా ఉంటుంది. ఏంటో చూద్దాం. ఏ 2 అయస్కాంత క్షేత్ర రేఖలు ఖండించుకోవు, ఏ 2 విద్యుత్ క్షేత్ర రేఖలు ఖండించుకోవు. ఎందుకు అనేది మనకు ప్రశ్న. ఎందుకు అంటే
అయస్కాంత క్షేత్రానికి దిశ తెలుసుకోవాలి. ఇది అయస్కాంతము. ఈ అయస్కాంతం దగ్గర అయస్కాంత క్షేత్ర రేఖలు ఈ విధంగా ఉంటాయి. మరి ఈ అయస్కాంత క్షేత్ర రేఖకి నేను దిశ తెలుసుకోవాలి అంటే నాకు దిశ ఎలా వస్తుంది? ఈ స్థానం వద్ద అయస్కాంత క్షేత్ర దిశ తెలుసుకోవాలి. ఆ అయస్కాంత క్షేత్ర దిశ ఎలా వస్తుంది అంటే ఆ బిందువు వద్ద ఒక స్పర్శరేఖ గీసినట్లయితే ఆ స్పర్శరేఖ ఏ దిశను తెలియచేస్తుందో, ఏ దిశలో ఉంటుందో అదే ఆ ప్రదేశం వద్ద అయస్కాంత క్షేత్ర దిశను సూచిస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర రేఖ నేను గీశాను. ఈ అయస్కాంత క్షేత్ర రేఖ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ స్థానం వద్ద అయస్కాంత క్షేత్రానికి ఈ దిశ ఉంటుంది. మనం ఈ పాయింట్లోకి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 అయస్కాంత క్షేత్ర రేఖలు లేదా 2 విద్యుత్ రేఖలు ఖండించుకున్నాయి అనుకుందాం కాసేపు. ఈ స్థానం వద్ద 2 అయస్కాంత క్షేత్ర రేఖలు ఖండించుకుంటే ఈ క్షేత్రరేఖకి స్పర్శరేఖ ఈ దిశలో ఉంటుంది, ఈ క్షేత్రరేఖకి స్పర్శరేఖ ఈ దిశలో ఉంటుంది. అంటే ఒకే స్థానం వద్ద అయస్కాంత క్షేత్రానికి 2 దిశలు ఉండాలి, కానీ ఇలా ఉండటం సాధ్యం కాదు. అందుకని ఏ 2 అయస్కాంత క్షేత్ర రేఖలు ఖండించుకోవు. ఖండించుకున్నట్లయితే ఖండనా బిందువు వద్ద మరి అయస్కాంత క్షేత్రానికి 2 దిశలు ఉండాలి. ఇది సాధ్యం కాదు అని మనం గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ అయస్కాంత క్షేత్ర తీవ్రత. అయస్కాంత క్షేత్ర తీవ్రత అంటే ఏంటో మనం ఇక్కడ గమనిద్దాం. ఏదైనా ఒక అయస్కాంత క్షేత్రంలో ప్రమాణ ఉత్తర ధ్రువాన్ని ఉంచినట్లయితే ఆ ప్రమాణ ఉత్తర ధ్రువంపై పనిచేసే బలాన్నే అయస్కాంత క్షేత్ర తీవ్రత అంటాం. అయస్కాంత క్షేత్ర తీవ్రత అంటే నేను ఏమంటున్నాను పరిశీలిద్దాం. చూడండి, ఇది ఒక అయస్కాంతం. ఈ అయస్కాంతం చుట్టూ దాని ప్రభావం ఉన్న దాన్నేమో అయస్కాంత క్షేత్రం అని. ఈ అయస్కాంత క్షేత్రంలో ఒక ఉత్తర ధ్రువాన్ని ఉంచితే ఆ ఉత్తర ధ్రువాన్ని ఈ దక్షిణ ధ్రువం తన వైపుకి ఆకర్షిస్తూ ఉంటుంది, లేదా ఈ ఉత్తర ధ్రువాన్ని తన నుంచి దూరంగా నెట్టివేస్తూ ఉంటుంది. అలా నెట్టివేయటం అంటే ఏంటి? దానిపైన బలం పనిచేస్తున్నట్టు. దానిపైన బలం పనిచేస్తే ఆ పనిచేసే బలాన్నే అయస్కాంత క్షేత్ర తీవ్రత అంటాం. దీని గురించి ఇంకాస్త విపులంగా నేర్చుకుందాం. నేను 2 చిన్న గుండు మేకలు తీసుకున్నాను, పిన్నుల్ని. ఆ పిన్నులు ఒకదానికి పేరు ఏ, రెండోదానికి పేరు బి. ఏ అనేటువంటి పిన్నుని నేను ఉంచిన ప్రదేశం వద్ద పరిశీలిస్తే అయస్కాంత క్షేత్ర రేఖలు అధికంగా ఉన్నాయి. అంటే ఈ కొద్ది ప్రదేశంలోనే అయస్కాంత క్షేత్ర రేఖలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రదేశం వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రత సమానంగా ఉంటుంది. మరియు ఆ అయస్కాంత క్షేత్ర తీవ్రత ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది, అధికంగా ఉంటుంది. అదే బి బిందు వద్దకు వెళ్ళినట్లయితే అయస్కాంత క్షేత్ర తీవ్రత ఏమవుతుంది? తక్కువగా ఉంది. ఎలా చెప్తున్నాను? ఇక్కడ క్షేత్రరేఖల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ క్షేత్రరేఖల సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి క్షేత్రరేఖల సంఖ్య తక్కువగా ఉంటే అది బలహీనమైన అయస్కాంత క్షేత్రము. క్షేత్రరేఖల సంఖ్య అధికంగా ఉన్నట్లయితే దానిని బలమైన అయస్కాంత క్షేత్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని.
అయస్కాంతాల్లో రకాలను మనం పరిశీలించినట్లయితే అయస్కాంతాల్లో సహజంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కృత్రిమ అయస్కాంతము, రెండవది సహజ అయస్కాంతాలుగా ఉంటాయి. అందులో దండ అయస్కాంతం ఈ ఆకారంలో ఉంటుంది. దీన్ని మనం ప్రాక్టికల్స్ చేయబోతున్నాం, అక్కడ చూస్తూ ఉంటాం. కంకణ ఆకారంలో ఉండేటువంటి అయస్కాంతం, స్తూపాకారంలో ఉండే అయస్కాంతం, వృత్తాకారంలో ఉండే అయస్కాంతం మొదలగు ఇన్ని రకాలుగా ఉంటూ ఉంటాయి. ఇందులో మనము వేరు సందర్భాల్లో వేరు అయస్కాంతాలని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ చాప్టర్లో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్, తర్వాత మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం బాగా గుర్తుపెట్టుకుని నేర్చుకోవాల్సినటువంటిది సాలినాయిడ్కి తుల్యమైన దండయస్కాంతం. సాలినాయిడ్ అంటే ఏంటి? సాలినాయిడ్ అంటే అనయస్కాంతీకరణ పదార్థానికి ఉత్తమ వాహకాన్ని చుట్లుగా చుట్టి ఉంచినట్లయితే దానినే మనం సాలినాయిడ్ అంటాం. ఈ సాలినాయిడ్ గుండా విద్యుత్ ప్రవహించినట్లయితే అది కూడాను సాధారణ అయస్కాంతం లాగానే పనిచేస్తూ ఉంటుంది. దాని గురించి కాస్త వివరంగా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఇది ఒక సాలినాయిడ్. సాలినాయిడ్ యొక్క పొడవు 2L, వ్యాసార్థము A, ప్రమాణ పొడవులో ఉన్న చుట్ల సంఖ్య N, విద్యుత్ ప్రవాహము I. అనగా దీన్ని మనం ఎలా నేర్చుకోవాలంటే 2L పొడవు ఉండి A వ్యాసార్థం ఉన్నటువంటి ఒక సాలినాయిడ్ ఉన్నది. ఆ సాలినాయిడ్లో ప్రమాణ పొడవులో ఉన్నటువంటి చుట్ల సంఖ్య మరి మనం N అనుకున్నట్లయితే ఆ సాలినాయిడ్ గుండా I అనే విద్యుత్ ప్రవహిస్తూ ఉంది. I అనే విద్యుత్ ప్రవాహం వలన ఏం జరుగుతూ ఉంటుంది అంటే అయస్కాంత క్షేత్రం ఏర్పడుతూ ఉంటుంది. మనం క్రితం చాప్టర్లో నేర్చుకుంటాము. మరి ఒక తీగ చుట్టు గుండా విద్యుత్ ప్రవహించినట్లయితే దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఆ అయస్కాంత ప్రేరణ ఎంత ఉంటుందంటే B = μ0 Ni2/2 × R² + X² లేదా A² హోల్ పవర్ 3/2. ఇక్కడ R అంటే ఏంటో మనం పరిశీలిద్దాం. ఈ సాలినాయిడ్ మధ్య బిందువు నుంచి మన పరిశీలన బిందువుని P అనుకున్నట్లయితే P వరకు ఉన్న దూరాన్నే Rగా తీసుకుంటాం. N చుట్ల సంఖ్య, I విద్యుత్ ప్రవాహం, A వ్యాసార్థము, R దూరము A అనేటువంటి తెలుసు. ఇందులో మనకు తెలియాల్సింది ఇంకా ఏమిటి అంటే దీని నుంచి అయస్కాంత ప్రేరణ ఎలా కనుక్కుంటాము అనగా ఈ సాలినాయిడ్ని అనేక చిన్ని భాగాలుగా వేరు చేస్తూ ఉంటాం. ఆ చిన్న భాగాలని మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే అల్పాంశం అంటాం. ఈ అల్పాంశం యొక్క పొడవు ఎంత అనగా dx పొడవు ఉన్నటువంటి అల్పాంశం. మధ్య బిందువు నుంచి x దూరంలో ఉన్నటువంటి dx పొడవున్నటువంటి అల్పాంశాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం. అలా పరిశీలించినట్లయితే అప్పుడు ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ ఎంత వస్తుంది అంటే చిన్న అల్పాంశం కాబట్టి అల్పాంశం వల్ల ఏర్పడే అయస్కాంత ప్రేరణ dB = μ0 I A² N × dx/2 ఈ R వాల్యూ ఎలా మారుతుంది అంటే R - x²
ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఈ విషయాలను ఇంకొకసారి మనం పరిశీలించి కాస్త ముందుకు వెళ్దాం. ఏం చేసాము, ఒక తీగ చుట్ట వల్ల ఇంత, ఇక్కడ మనం తీసుకున్నదేమో పెద్ద సాలినాయిడ్. ఈ సాలినాయిడ్లో చిన్ని భాగాన్ని, ఒక అల్పాంశాన్ని మనం పరిశీలిస్తే అల్పాంశం వల్ల ఏర్పడే అయస్కాంత ప్రేరణ స్వల్పంగా ఉంటుంది. కాబట్టి ఏర్పడే అయస్కాంత ప్రేరణ dB μ0I² ఇక్కడ NDX ఎందుకు రాసాం అనేది మనం పరిశీలించినట్లయితే ప్రమాణ పొడవుకి ఉన్నటువంటి చుట్ల సంఖ్య n అనుకున్నట్లయితే dx పొడవు ఉన్నటువంటి అల్పాంశం వల్ల ఎన్ని చుట్లు వస్తాయి దాని ఆధారంగా NDX రాయడం జరిగింది. అదేవిధంగా 2 × r² అన్లాసిన ప్లేస్లో r - x రాసాం. ఎందుకని, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉన్న దూరమేమో r, ఈ దూరమేమో x అయితే ప్రభావాత్మక దూరము అంటే వాస్తవంగా ఉండే దూరము మొత్తం దూరం rలో నుంచి xను తీసివేస్తే r - x హోల్ స్క్వేర్ ప్లస్ a² హోల్ పవర్ 3/2. ఓకేనా? దేర్ఫోర్ ఇందులో r ఈజ్ గ్రేటర్ దాన్ x అండ్ r ఈజ్ గ్రేటర్ దాన్ a అనగా a, x విలువలు rతో పోల్చినప్పుడు చిన్నవిగాను r పెద్దగా ఉన్నట్లయితే ఇందులో హారములో xను aని ఉపేక్షిస్తాము. x aలను ఉపేక్షించిన XCలను ఉపేక్షించినట్లయితే ఆ సమీకరణం ఏ విధంగా వస్తుందో ఇక్కడ నేను పరిశీలిద్దాం. చూడండి, dB μ0NIA² dx బై 2 x ఉపేక్షిస్తున్నాను, మిగులుతుపోతుంది r² హోల్ పవర్ 3/2. మరి ఇక్కడ చూసినట్లయితే a⁴m హోల్ పవర్ n = a⁴m × n ఆ ఫార్ములా ప్రకారం r² × 3/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, కాబట్టి మిగిలేదేంటి r³. therefore dB μ0NIA² dx బై 2r³. దీని నుండి మనకేం కావాలి అంటే మొత్తం సాలినాయిడ్ వలన ఏర్పడే అయస్కాంత ప్రేరణ కావాలి. మొత్తం సాలినాయిడ్ వల్ల ఏర్పడే అయస్కాంత ప్రేరణ కనుక్కోవడం కోసం dBను -L నుండి L అవధుల మధ్య సమాకలనం చేస్తున్నాం, ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సమాకలనము చేసిన మొత్తము అయస్కాంత ప్రేరణ వస్తుంది. చూసుకుందాం ఒకసారి. ఇంటిగ్రల్ ఆఫ్ dB ఇంటిగ్రల్ ఆఫ్ లిమిట్స్ రాస్తున్నాను -L to L. ఎందుకు, ఇది మధ్య బిందువు, ఎక్కడ నుంచి పొడవు L ఉంటుంది, ఎక్కడ నుంచి పొడవు L ఉంటుంది, మొత్తం పొడవు 2L కదా. కాబట్టి -L to L μ0NIA² dx బై 2r³. therefore B ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, μ0NIA² బై 2r³ ఇంటిగ్రల్ -L to L dx. therefore ఇక్కడ వచ్చేసరికి ఇంటిగ్రల్ ఆఫ్ dx అంటే మనకి ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ dx = x వస్తుంది. therefore B μ0NIA² బై 2r³. ఇంటిగ్రల్ ఆఫ్ dx అంటే మనకేమని తెలుసు, ఫార్ములా ప్రకారం x. ఇప్పుడు ఈ x స్థానంలో ఎగువ అవధి రాసి ఆ దిగువ అవధిని రాసి తీసివేయాలి. అనగా x స్థానంలో ఎగువ అవధి మైనస్ దిగువ అవధి రాస్తాం. చూద్దాం, x స్థానంలో ఎగువ అవధి L మైనస్ దిగువ అవధి -L. therefore B μ0NIA² బై 2r³ ఇంటూ L ఇంటూ L
అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, దేర్ఫోర్ ప్లస్ ఎల్ దట్ ఈక్వల్ టు మ్యూ నాట్ NI A స్క్వేర్ 2L బై 2R³ వచ్చేసింది. దీన్ని 2πతో మల్టిప్లై చేసి డివిజన్ చేసినట్లయితే 2πతో హెచ్చించి భాగించినట్లయితే ఆ ఈక్వేషన్ ఎలా మారుతుంది? B ఈక్వల్ టు మ్యూ నాట్ 2 ఇంటూ N ఇంటూ I 2L పై A స్క్వేర్ బై 4π ఇంటూ R³. 2 ఇంటూ 2 4πR³. ఈ సమీకరణంతో పోలుస్తున్నాను. ఎలాగా? B ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4π ఇంటూ 2m బై R³. ఇదేంటి మనకు కావలసినటువంటిది? సాలినాయిడ్కు తుల్యమైన దండాయస్కాంతం. అనగా సాలినాయిడ్ గుండా విద్యుత్ ప్రవహిస్తే ఆ విద్యుత్ ప్రవాహం వల్ల ఏర్పడే అయస్కాంత ప్రేరణ B ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4π ఇంటూ 2NI ఇంటూ 2L పై A స్క్వేర్ బై R³. ఇదేంటి? ఒక దండాయస్కాంతం యొక్క అక్షీరేఖ పైన అయస్కాంత ప్రేరణ కావాలి అంటే B ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4π ఇంటూ 2m బై R³. దేర్ఫోర్ ఈ రెండు సమీకరణాలని పోల్చి రాసినట్లయితే దేర్ఫోర్ అయస్కాంత భ్రామకము క్యాపిటల్ M ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చో చూసుకుందాం. చూడండి, NI 2L ఇంటూ పై A స్క్వేర్. సో మనం గుర్తుపెట్టుకోవాలి. అనగా మనకు అర్థమైంది ఏంటి? దండాయస్కాంతాన్ని ఉపయోగించిన సాలినాయిడ్ని ఉపయోగించిన చేసే పని మాత్రం ఒకటే ఉంటుంది. కావలసినటువంటి అయస్కాంత క్షేత్రాన్ని మనకు అది ఏర్పరుస్తూ ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకుందాం. రైట్. మనకి ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచిన ద్విధ్రువం ఎలా ఉంటుంది, దాని యొక్క ఆవర్తన కాలాన్ని నేర్చుకుందాం. దీనికే మరొక పేరుతో నేర్చుకుంటాం. ఏమని అంటే ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచిన కంపాస్ సూచి యొక్క డోలనావర్తన కాలానికి సమీకరణం పరిశీలిస్తూ ఉంటాం. ఆ సమీకరణాన్ని ఎలా పరిశీలిస్తామంటే గమనిద్దాం, చూద్దాం. ఇది ఒక అయస్కాంత క్షేత్ర రేఖ. మరి అయస్కాంత క్షేత్ర రేఖ అంటే ఏముండాలి? అయస్కాంత క్షేత్ర రేఖలు ఉండాలి కదా. ఇదిగో బ్లూ కలర్తో కనిపిస్తున్నాయి అయస్కాంత క్షేత్ర రేఖలు. ఇది అయస్కాంత క్షేత్రం. ఈ అయస్కాంత క్షేత్రం యొక్క అయస్కాంత ప్రేరణ B. అందులో ఒక కంపాస్ నుంచాను. ఆ కంపాస్ యొక్క అయస్కాంత భ్రామకం M, అయస్కాంత భ్రామకం M. అయితే ఆ కంపాస్ యొక్క జడత్వ భ్రామకం I. మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటాము కణాల వ్యవస్థలు భ్రమణ గమనం అనే చాప్టర్లో
మరి ఏమని నేర్చుకుంటాము? జడత్వ భ్రామకము I=mr² నేర్చుకున్నాం కదా, దాన్ని గుర్తు చేసుకుందాం ఇప్పుడు. సో ఈ విధంగా ఉన్నట్లయితే ఈ కంపాస్ ఏం చేస్తుంది? అయస్కాంత ప్రేరణ ఉన్న క్షేత్రంలో కంపాసును ఉంచినట్లయితే ఆ కంపాసు కోణీయ సరళహరాత్మక చలనం చేస్తుంది. ఈ విధంగా అది డోలనాలు చేస్తూ ఉంటుంది. అలా డోలనాలు చేయడంలో దానిపై పనిచేసే టార్క్ τ=I∝. టార్క్ అనేటువంటిది I∝గా వస్తుంది, మనకి తెలుసు. మరి ఇప్పుడు మనకేమని తెలుసు అంటే అయస్కాంతపరంగా టార్క్ అనేటువంటిది ఎట్లా వస్తుంది? టార్క్ τ=-mb sin θ. ఇది 1వ సమీకరణము, ఇది 2వ సమీకరణం అనుకుందాం. 1, 2 సమీకరణాలు మనం పరిశీలించినట్లయితే LHS ఏముంది? టార్కే ఉంది. RHS ఏమవుతుంది? అవి రెండింటినీ సమానం చేస్తూ ఉన్నాం. అయస్కాంత పరంగా టార్క్ అనేది వస్తుంది, యాంత్రికంగా టార్క్ I∝. అవి రెండు ఈక్వల్ చేస్తే 1వ సమీకరణము ఈక్వల్ టు 2వ సమీకరణము. అప్పుడు I∝ =-mb sin θ. I∝ -mb sin θ. θ స్వల్పమైనట్లయితే ఆ సైన్ అనేటువంటి త్రికోణమితి నిష్పత్తిని ఉపేక్షించినట్లయితే సమీకరణం ఏ విధంగా మారుతుంది? I∝ -mb θ. మైనస్ అనేది దేన్ని సూచిస్తుంది? పునఃస్థాపన టార్క్ని, వ్యతిరేక దిశని సూచిస్తుంది. అనగా కంపాస్ ఇలా వెళ్ళింది అనుకుందాం అయస్కాంత క్షేత్రం వల్ల. ఇలా రావడానికి కారణం ఏంటి? వ్యతిరేక దిశలో పనిచేసేటువంటి పునఃస్థాపన టార్క్ పునఃస్థాపన టార్క్ ఈ రెండింటినీ సమానంగా చేసినప్పుడు, సంతులనం చేసిన, దేర్ఫోర్ ఈ సమీకరణం ఎలా వస్తుందో గమనిద్దాం. చూడండి, I∝ -mb θ. ఆల్ఫాను మొదలైపు తీసుకెళ్దాం. θ/α=-I/mb. డోలనావర్తన కాలము T=2π∗θ/α. సో డోలనావర్తన కాలానికి జనరల్ ఫార్ములా మనకు వచ్చింది. T=2π∗θ/α అంటే నేనేం రాస్తాను? మన కళ్ళ ముందే ఉంది కదా, I/mb. సో ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచినటువంటి కంపాస్ సూచి లేదా అయస్కాంత సూచి యొక్క డోలనావర్తన కాలము T=2π∗I/mb. ఇది సమీకరణాన్ని ఇరువైపులా వర్గం చేసినట్లయితే, ఇరువైపులా వర్గము చేయగా ఏం రాస్తాము? T² = 2π² అంటే 4π²√I/mb². స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, మిగిలింది ఏముంది? T² = 4π² దీన్ని పునరామరిక చేసి రాసినట్లయితే, రీఅరేంజ్ చేసినట్లయితే B = 4π²I/mT². సో ఈ విధంగా మనకి ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచిన ద్విధ్రువం గురించి వచ్చింది. ఎలా వచ్చింది? సింపుల్, టార్కు పునఃస్థాపన టార్కు రెండింటిని సమానం చేసాము. సింపుల్. T=2π∗√I/mb గుర్తుపెట్టుకుందాం.
అయస్కాంత స్థితిజ శక్తి. అయస్కాంత స్థితి శక్తి అంటే ఒక అయస్కాంత క్షేత్రంలో ఒక కంపాస్ని లేదా ఒక దండయస్కాంతాన్ని ఉంచినట్లయితే దానిపై టార్క్ పని చేస్తుంది అంటున్నాం. మరి ఆ టార్క్ పని చేయడాన్నే, ఆ చేసే పనినే అయస్కాంత స్థితి శక్తి అంటాం. అయస్కాంత స్థితి శక్తిని ఎలా రాసుకుంటామో చూద్దాం. చూడండి, పని అంటే మనకేమైనా తెలుసు, బలము ఇంటూ స్థానభ్రంశం అని తెలుసు, W=Fs అని. ఇక్కడికి వచ్చేసరికి ఆ కంపాస్ చేసే చలనం ఎలా ఉంటుంది, కోణీయ చలనం కాబట్టి బలానికి సాదృశ్యంగా ఉండేదేమో టవ్వు, మరి స్థానభ్రంశానికి సాదృశ్యంగా ఉండేది కోణీయ స్థానభ్రంశం కాబట్టి W=T టవ్ అంటే ఇంత క్రితమే రాసుకున్నాను. మరి పునఃస్థాపన టార్క్ అంటే నేనేం రాస్తాను, -MB sin θ. గుర్తుపెట్టుకోవాలి టార్క్ అనేటువంటిది. దేర్ఫోర్ ఈ చేసిన పని అయస్కాంత స్థితి శక్తి రూపంలో ఉంటుంది. అయస్కాంత స్థితి శక్తి ఎలా వస్తుంది అంటే చూడండి, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పని శక్తి సిద్ధాంతం ప్రకారం శక్తి కూడాను ఒక విధమైన పనే. W ఎలా వస్తుంది, టౌ అంటే -MB sin θ dθ. ఇక్కడికి వచ్చేసరికి కంపాసు అయస్కాంత సూచి అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మారింది, θ కోణం ఏర్పరుస్తూ ఉంది. అలా ఏర్పరుస్తూ ఉంటే చేసిన పని అయస్కాంత స్థితి శక్తి రూపంలో ఉంటుంది. అయస్కాంత స్థితి శక్తి U=∫θ1 to θ2 -MB sin θ dθ. గుర్తుపెట్టుకుందాం దీన్ని మనం. దేర్ఫోర్ U=-MB sin θ cos θ కదా, మనకు తెలిసిన విషయమే కదా, కాబట్టి cos θ. దేర్ఫోర్ U= లిమిట్స్ రాయాలి. ఎలా రాస్తాము, ఎగువ అవధి రాసి మైనస్ దిగువ అవధి రాస్తాం. MB cos θ2 మైనస్ cos θ1. చూడండి ఎలా రాశాను, cos θ2 మైనస్ cos θ1. దేర్ఫోర్ ఈ మైనస్ ఉంది, మైనస్తో హెచ్చ వేస్తే U= ఏం వస్తుంది, ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటిది ఈ మైనస్తో ప్రతి పదాన్ని హెచ్చవేస్తాను. చూడండి, U=MB cos θ2 మైనస్ cos θ1. చూడండి, దీనినే అయస్కాంత స్థితిజ శక్తి అంటాం. ఈ అయస్కాంత స్థితిజ శక్తిలో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులు ఎలా ఉంటాయి అంటే ప్రత్యేక సందర్భంగా చెప్పుకుంటాము. ప్రత్యేక సందర్భం ఒకటి. ఇంకొంచెం పెద్దగా ఓకే. ప్రత్యేక సందర్భం ఎట్లా రాసుకోవచ్చు అంటే ఒకటి, θ=0. θ=0 అయితే τ=0. అప్పుడు U ఏమవుతుంది, U=-MB. ఎందుకు వస్తుంది, sin θ. τ=-MB sin θ. θ=0 అయితే sin 0=0. కాబట్టి τ=0 మైనస్ U=-MB. స్పెషల్ కేస్ 2 ప్రత్యేక సందర్భం. θ=180 అయితే ఏమొస్తుంది, సేమ్ τ=0 U= ఏమొస్తుంది, మైనస్ వస్తుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ MB. దీన్ని ఏమంటాము అంటే స్థిరమైనటువంటి స్థితి అంటాం. స్థిరముగా ఉంటుంది, ఇది అస్థిరముగా ఉంటుంది.
చెప్పుకుందాం ఒకసారి. స్థిరంగా ఉండటం అంటే ఏంటో. అయస్కాంత క్షేత్రం ఈ దిశలో ఉండి మనం ఉంచే కంపాస్ని అదే దిశలో ఉంచినట్లయితే అలానే ఉంటుంది. అయస్కాంత క్షేత్రము మరియు కంపాస్ ఈ విధంగా ఉన్నట్లయితే ఇదేమొస్తుంది, ఈ విధంగా మారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ కంపాస్ సూచి θ1 నుంచి θ2కి కోణం చేసినట్లయితే అప్పుడు అయస్కాంత స్థితిజ శక్తి ఈక్వల్ టు ఎలా వస్తుంది, తుది స్థితిజ శక్తి మైనస్ తొలి స్థితిజ శక్తి. ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు. అయస్కాంత స్థితి శక్తి U ఈక్వల్ టు ఎలా వచ్చినాయో గమనిద్దాం. అయస్కాంతత్వంలో గాస్ నియమము. అయస్కాంతత్వంలో గాస్ నియమం ఎలా ఉంటుందంటే ఒకసారి గమనిద్దాము. ఏదైనా ఒక సమృద్ధ తలములో ఉన్నటువంటి అయస్కాంత అవివాహము శూన్యము. దీన్ని గాస్ నియమంగా మనం గుర్తుంచుకోవాలి. ఏంటి ఒకసారి చూడండి. ఏదైనా ఒక సమృద్ధ తలములో ఉండేటువంటి నికర అయస్కాంత అవివాహాన్ని శూన్యముగా ఉంటుంది. అయస్కాంత అవివాహాన్ని ఫై అనే అక్షరంతో సూచిస్తాము. ఫై ఎలా వస్తుందమ్మా అంటే ఫై ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ బి ఇంటూ డిఎస్ దట్ ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకోవాలి. క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ బి ఇంటూ డిఎస్ దట్ ఈక్వల్ టు 0. ఫై అంటేనేమో అయస్కాంత అవివాహము, బి అంటే అయస్కాంత ప్రేరణ, డిఎస్ అంటే మనం పరిశీలించే సమృద్ధలం యొక్క వైశాల్యము. క్లోజ్డ్ ఇంటిగ్రల్ అంటాం కదా, గుర్తుపెట్టుకుందాం. ఫై ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ బి ఇంటూ డిఎస్ ఈక్వల్ టు 5. మరి మాటల్లో ఏమి నేర్చుకోవచ్చు? అయస్కాంత అవివాహం అంటే ప్రమాణ వైశాల్యంలో ఉన్న అయస్కాంత క్షేత్ర రేఖల సంఖ్యని అయస్కాంత అవివాహం అంటాం. ప్రమాణ వైశాల్యంలో ఉన్న అయస్కాంత క్షేత్ర రేఖల సంఖ్యని అయస్కాంత అవివాహంగా నేర్చుకుంటాం. భూ అయస్కాంతత్వము. భూ అయస్కాంతత్వం అంటే ఏంటి? ఈ చిన్న టాపిక్తో మరి క్లోజ్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా పరిశీలిద్దాం. భూమి అనేటువంటిది ఒక సహజ అయస్కాంతమని, అది కూడాను కొన్ని వస్తువుల్ని ఆకర్షిస్తుందని ఈ పాఠం మొదట్లోనే చెప్పుకున్నాం. చిన్న చిన్న ముక్కల్ని, ఇనప రేకు ముక్కల్ని ఆకర్షిస్తుందని. అలా ఆకర్షించడానికి కారణం ఏంటంటే భూమిని సహజంగా 3 పొరలుగా వేరు చేస్తూ ఉంటారు. ఎట్లా ఉంటాయో చూడండి ఒకసారి. దీన్ని క్రస్ట్ అంటాం, ప్రావారం అంటాం, భూప్రావారము. దీన్ని మ్యాంటెల్ అంటాం, మ్యాంటెల్. దీన్ని అంతర్భాగము లేదా కోర్ అంటాము. భూ అంతర్భాగములో నికెల్ మరియు ఐరన్ అయాన్లు ఉంటాయి. ఈ నికెల్ ఐరన్ అయాన్లు ఎలా ఉంటాయి? ద్రవ రూపంలో మారిపోయి ఉంటాయి. భూమి యొక్క అంతర్భాగంలో భూకేంద్రం వద్ద అత్యధికంగా ఉష్ణం ఉంటుంది. ఆ ఉష్ణ ఫలితంగా ఎలా వస్తుంది అంటే అందులో ఉండే నికెల్ మరియు ఐరన్ కణాలు, ఫెర్రస్ అయాన్లు ఎలా ఉంటాయి? ద్రవ రూపంలో మారుతూ ఉంటాయి. భూమి ఎలా భ్రమణం చేస్తుందో భూమితో పాటు ఐరన్ మరియు నికెల్ అయాన్లు కూడాను ద్రవ రూపంలో ఉండి అవి కూడాను చలిస్తూ ఉంటాయి భ్రమణంగా. అలా చలించే క్రమంలో ఈ అయాన్ల కదలిక వలననే అయస్కాంతత్వం ఏర్పడుతుంది. ఇది భూమి అయస్కాంతత్వానికి మూలం. ఇదే విషయాన్ని కొంచెం ముందు చాప్టర్లో మనం నేర్చుకున్నట్లయితే ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త ఏం చేస్తాడు? ఒక విద్యుత్ ప్రవాహం ఉన్న వాహకం పరిశీలించినట్లయితే ఆ వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తుంది కాబట్టి దాని చుట్టూ ఏముంటుంది? అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అయస్కాంత క్షేత్రం ప్రేరితమవుతుంది. అలా ఎందుకు ప్రేరితం అవుతుంది? కారణం ఏంటి అంటే
ఈ అయాన్ల కదలిక, ఈ అయాన్ల ప్రవాహం వల్లనే అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందనేది మనం గమనించుకోవాలి. జాగ్రత్తగా విందాం. ఏం నేర్చుకోవచ్చు, ఎలా నేర్చుకుంటున్నాము అంటే ఒకసారి శ్రద్ధగా విందాం. భూ అంతర్భాగములో ఉండేటువంటి అయాన్లు ఎలా ఉంటాయి, వాటి కదలిక వలన భూమికి అయస్కాంత స్వభావం రావడానికి కారణాన్నే డైనమో ప్రభావం అంటాం. డైనమో ప్రభావం అంటే భూ అంతర్భాగంలోని ద్రవ రూపంలో ఉన్న అణువుల కదలిక వలన అయస్కాంత సహజ స్వభావం ఏర్పడడాన్ని డైనమో ప్రభావం అంటాం. తటస్థ బిందువులు తర్వాత పాయింట్ ఏంటంటే, తటస్థ బిందువులు అంటే భూమిపైన కొన్ని స్థానాల వద్ద, కొన్ని ప్రదేశాల వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రత శూన్యంగా ఉంటుంది, సున్నాగా ఉంటుంది. ఏ బిందువుల వద్ద అయితే అయస్కాంత క్షేత్ర తీవ్రత సున్నాగా ఉంటుందో వాటిని తటస్థ బిందువులు అంటాం. ఎక్కడ సున్నా అవుతుందో నేను చెప్తాను, శ్రద్ధగా విందాం. ఇది భూమి సహజ అయస్కాంతము. మరి ఈ సహజ అయస్కాంతం వలన ఏం జరుగుతూ ఉంటుంది, దాని క్షేత్రరేఖలు ఉంటాయి. ఈ క్షేత్రరేఖలు ఈ విధంగా ఉంటే ఈ ప్రదేశంలోకి వేరొక అయస్కాంతాన్ని తీసుకొచ్చాను. వేరొక అయస్కాంతం తీసుకొస్తే ఆ అయస్కాంతం ఏం చేస్తుంది, దాని యొక్క క్షేత్రరేఖల్ని ఇలా పంపిస్తూ ఉంటుంది. ఈ రెండు అయస్కాంత క్షేత్రరేఖలు పరస్పరం అవి రద్దు చేసుకుంటే, ఒకదాని ఒకటి క్యాన్సిల్ చేసుకుంటే, అలా ఒకదానితో కూడా రద్దు చేసుకుంటే ఫలిత అయస్కాంత క్షేత్ర తీవ్రత ఏం ఏర్పడుతుంది, సున్నాగా ఏర్పడుతుంది. ఫలిత అయస్కాంత క్షేత్ర తీవ్రత ఎక్కడ శూన్యం ఏర్పడుతుందో ఆ బిందువుల్ని తటస్థ బిందువులు అంటున్నాం. ఇది తటస్థ బిందువులు అంటే.